ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఈయూ ప్రకటించింది. యాజమాన్యంతో నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయని, దీంతో సమ్మె అనివార్యమని ఈయూ ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ తెలిపారు. యాజమాన్యంతో జరిగిన చర్చల్లో పాల్గొన్న తెలంగాణ, ఏపీ ఈయూ నేతలు సిసిఎస్ కు జమ చేయాల్సిన 243 కోట్ల రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణాలు రాక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అయితే సిసిఎస్ సొమ్మును ఇప్పుడు ఇవ్వటం సాధ్యం కాదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 800 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని, అవి రాగానే సిసిఎస్ కు బకాయిలు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని కార్మిక నేతలు పట్టుబట్టారు. అది కూడా చెప్పలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో ఈయూ నేతలు సమావేశం నుంచి బయటికొచ్చి తాము రేపటి నుంచి సమ్మె చేస్తున్నట్లు వారి నిర్ణయాన్ని తెలిపారు.